నమస్తే, నేను యశోద. క్విక్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సినీ పెద్దలు లేవనెత్తిన అంశాలపై చర్చించి నిర్ణయించాలని సీఎం రేవంత్ సూచించారు. ఈ కమిటీలో ప్రభుత్వం నుంచి 2 మంత్రులు, సినీ నిర్మాతలు ఉండే అవకాశం ఉంది. మరోవైపు సీఎం ప్రతిపాదనలపై సినీ ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి చర్చిస్తామని ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు తెలిపారు. ఇండస్ట్రీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం ఉంటుంది, బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అని అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్ట ప్రకారం వ్యవహరించాలి అనేది తన విధానమని రేవంత్ రెడ్డి సినీ పెద్దలతో వ్యాఖ్యానించారు. తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టలేమన్నారు. తనకు ప్రత్యేకంగా ఎలాంటి రాగద్వేషాలు లేవని చెప్పారు. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. జీవో నెంబర్ 29 రిజర్వేషన్ అంశాలపై అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వాదోపవాదాల అనంతరం వారి పిటిషన్స్ ని కొట్టేస్తున్నట్లు హైకోర్టు ఈ రోజు తీర్పిచ్చింది. దీంతో గ్రూప్ 1 ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రూప్ 1 ఫలితాలు ప్రకటిస్తామని ఇటీవలే టీజీపీఎస్సీ ప్రకటించింది. 2023-24 ఏడాదికి పొందిన అత్యధిక విరాళాల విషయంలో బీఆర్ఎస్ దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. ఈసీ వెబ్సైట్ ప్రకారం విరాళాల రూపంలో బీజేపీ అత్యధికంగా 2,244 కోట్ల రూపాయలను పొందింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 3 రెట్లు అధికం. ఇక తర్వాతి స్థానంలో 495.5 కోట్లతో బీఆర్ఎస్ నిలిచింది. కాంగ్రెస్ 288 కోట్లు పొందింది. వైసీపీ 121 కోట్లు, డీఎంకే 60 కోట్లు పొందినట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వెల్లడించాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 4 విడతల్లో 5 లక్షల ఆర్థిక సాయంతో పాటు తక్కువ ధరకే సిమెంట్, ఇసుక, స్టీల్ అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర 260, టన్ను స్టీల్ 54,000 వరకు ఉంది. ధర తగ్గించేందుకు కంపెనీలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఇసుక ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉంది. తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు వేర్వేరుగా స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాల్ని అందజేశారు. వైసీపీ అధినేత జగన్ కడప జిల్లా పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. తోపులాట జరగడంతో కార్యకర్తల్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో కార్యాలయం కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. జగన్ ఎంపీ అవినాష్ రెడ్డి కార్యకర్తలు ప్రజల నుంచి వినతుల్ని స్వీకరించారు. పుష్ప 2లోని దమ్ముంటే పట్టుకోరే షెకావత్ పాటని యూట్యూబ్ నుంచి తొలగించారు. ప్రస్తుతం టీ సిరీస్ తెలుగు ఛానల్లో ఈ వీడియో కనిపించడం లేదు. అల్లు అర్జున్ ని పోలీసులు విచారించిన డిసెంబర్ 24న సాయంత్రం ఈ పాటను టీ సిరీస్ విడుదల చేసింది. ఈ సాంగ్ పోలీసుని ఉద్దేశించి అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పరిణామాలతో ఈ పాటను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఆసీస్ టాప్ ఆర్డర్ లో 4 బ్యాటర్స్ అర్ధ సెంచరీలు చేశారు. స్మిత్ 68, కమిన్స్ 8 క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్స్ లో బుమ్రా 3, ఆకాష్ దీప్, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు. తొలి రోజు 87,242 మంది అభిమానులు హాజరయ్యారని ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధికమని క్రీడా వర్గాలు తెలిపాయి. టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీకి ఐసీసీ భారీ జరిమానా విధించింది. బాక్సింగ్ డే టెస్ట్ లో ఆసీస్ యువ ఆటగాడు శామ్ కాన్స్టాప్ తో విరాట్ స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ తప్పును అంగీకరించడంతో ఐసీసీ జరిమానాతో సరిపెట్టింది. విరాట్ కోహ్లీ లెవెల్ 1 నేరానికి పాల్పడినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి. దీంతో అతడికి మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధించింది. అలాగే విరాట్ ఖాతాలో ఒక డీ మెరిట్ పాయింట్ కూడా పడింది. ఇవి ఇవాల్టి టాప్ న్యూస్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.